హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అకమిత్యేవ విభావయే భవానీ అకమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీం వాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. లలితా సహస్రనామం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అమ్మవారి యొక్క చిరునామా తెలుసుకుంటున్నాం. అందుకని అమ్మవారి ఎక్కడ ఉన్నది అని అర్థం అనమాట. అమ్మవారి యొక్క స్థానం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వరుసగా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ చింతామణి అనేటువంటి ఇంటిలో ఉన్నది అమ్మవారు. ఈ చింతామణి అనేటువంటి ఇల్లు అనేటువంటిది అమ్మవారికి చాలా పెద్దది, చాలా పెద్దది. అనగా ఆమె యొక్క ఇంటిలోనే అందరూ కూడా సైన్యాధిపతులు, అంటే భండాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్ళారే సేనాధిపతులు కానీ అందరూ సమస్తమైనటువంటి పరివారం అంతా కూడా ఆ అమ్మవారి యొక్క ఇంటి చుట్టూనే ఉన్నారు. ఈ విషయం అంతా కూడా లలితోపాఖ్యానం అనే ఒక పుస్తకం ఉంది, దానిలో వివరంగా ఉన్నది. దానిలో ఉన్న సంక్షిప్తాన్ని నేను దీనిలో ఈ చింతామణి గృహాంతస్థ అనేటువంటి దానిలో ఇచ్చానమాట. ఇది ఇలా అమ్మవారి యొక్క ఇల్లు అనమాట ఇది. ఆ తర్వాత అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత, 5 బ్రహ్మల మీద కూర్చొని ఉన్నది అని చెప్తున్నారు. అనగా 5 బ్రహ్మలకి అమ్మవారు తన యొక్క శక్తిని ఇస్తూ ఉన్నది. ఈ 5 బ్రహ్మలు ఎవరంటే 4 మంచం కోళ్ల వలె 4 ఉన్నారు, 5వ పలక మాదిరిగా సదాశివుడు ఉన్నాడు. అనగా ఈ 5గురికి శక్తిని ప్రసాదించేటువంటిది అమ్మవారు అని దీని యొక్క విశేషం అనమాట ఇది. కాబట్టి దీనిలో ఆధారము ఆధేయము, ఆధారము ఏమిటి ఆధేయం ఏమిటి, అమ్మవారే ఆధారము వీళ్ళందరికీ కూడా అని అర్థం. అనగా ఒక్కసారి చెప్పుకోవాలంటే పంచబ్రహ్మాసన స్థిత అని అంటే మన శరీరమే, ఇది అర్థం. మన శరీరం, మన శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో అమ్మవారు కూర్చుంది. బ్రహ్మరంధ్రం కిందనే ఈ మంచం 4 కోళ్ళు తర్వాత పలక మాదిరిగా ఉన్నాడు. ఆ బ్రహ్మరంధ్రమే ఈ పంచబ్రహ్మాసన స్థిత, ఇది అర్థం అనమాట. వాళ్ళ యొక్క కాంతులే వరుసగా కిందకు వచ్చేసింది. ఎట్లా అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేటువంటి 3 గ్రంథులు ఉన్నాయి వరుసగా, వాళ్ళేనమాట. ఇట్లా వీళ్ళని అంటే ఏంటనమాట, అమ్మవారిని దర్శించాలంటే కింద ఉన్న 4 కోళ్ళు ఉన్నాయి. 4 కోళ్ళు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశాన. వీళ్ళ నలుగురిని జయించాలి, వీళ్ళ నలుగురిని దాటాలి అని అర్థం. అది వీళ్ళ నలుగురిని దాటిన తర్వాత సదాశివుడు వస్తాడు, సదాశివుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని కూడా దాటితే అంటే అమ్మవారిలో ఐక్యం అయినాడు అని అర్థం. అది మోక్షానికి అది అర్థం అనమాట. ఇట్లా అనమాట. అందుకని మనకు ఇందులో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి 3 గ్రంథులను చూపిస్తారు. గ్రంథి అంటే అర్థం ఏంటి? ముడి. ఈ ముడి ఏమిటంటే మనం అంటాం చూడండి, పీట ముడి పడ్డదరా ఎంతసేపు రావటం లేదు అని అంటుంటాం. చూడండి ఎంత తనుకున్నా రాదు అది. అందుకని చివరికి ఏదో చేసేస్తాం అనుకో, అలా ఆ గ్రంథి ఉంటుంది. అనగా ఏమిటో ఆ గ్రంథిని భేదించాలి. ఆ గ్రంథిని భేదించడం అని అంటే అర్థం ఏంటి? బ్రహ్మ గ్రంథి ఉంది అనుకోండి, దాన్ని భేదించాలంటే ఏం చేయాలంటే క్రమంగా మూలాధారం నుంచి వస్తూ బ్రహ్మ గ్రంథిని భేదించాలంటే నీవు సంసార సాగరము నుండి బయటపడ్డావు అని అర్థం. అది ఈ సంసార సాగరంలో పడేసేవాడు ఎవడంటే బ్రహ్మగారు పడేస్తాడు, వాడే పుట్టించేది. కాబట్టి సంసార సాగరం నుంచి బయటపడాలి.
ఆ తర్వాత విష్ణు గ్రంథి ఉన్నాడు, వాడు స్థితికారకుడు, పోషించేటువంటి వాడు, ధర్మాలు ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటి కూడా అతిరిక్తం అవుతాడు. తర్వాత రుద్ర లయం చేసుకుంటుంటాడు, వాడు లయం చేసుకుంటాడు కాబట్టి ఆ లయం చేసుకునే రుద్రుణ్ణి కూడా దాటిపోవాలి. అట్లా ఈ విధంగా ఆ ఈశానుని కూడా దాటాలి అంటే ఇంకొక ఆయన అనమాట. అంటే వీళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి ఆయన ఇంకొక శక్తి అని అర్థం అనమాట. అది ఈ శక్తులన్నీ దాటిన తర్వాత సదాశివుడి దగ్గరికి వెళతావు. సదాశివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారికి ఒక దూత వస్తాడు, శివదూతి అదే అమ్మవారి నామం, అదేది దీనిలో వచ్చిన శివదూతి. ఆ శివదూతి వచ్చి వీడిని పట్టుకొని పోయి అమ్మవారిలో ఐక్యం. ఇక్కడ మనకు శివదూతి అని వచ్చింది. బ్రహ్మసూత్రాల్లో ఏమొస్తుందంటే ఒక అమానుష పురుషుడు వచ్చి తీసుకొని పోతాడు, సగుణ బ్రహ్మంలో ఉన్నటువంటి వాడిని తీసుకొని వెళ్ళి ఆ పరమాత్మను లయం చేస్తాడు. అట్లా స్టేజెస్ గా వెళుతుంటాడు ఎవడు? సగుణ బ్రహ్మాన్ని ఆరాధించినటువంటి వాడు మోక్షానికి. అదే నిర్గుణ బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాడికి ఈ స్టేజెస్ ఉండవు, వాడు సరాసరి వెళ్ళిపోతాడు అనమాట. ఇది దానికి నిర్గుణ బ్రహ్మానికి సగుణ బ్రహ్మానికి తేడా అదేనమాట. ఇట్లా అలా పంచబ్రహ్మాసన స్థిత, మన శరీరమే అది. ఆ పంచబ్రహ్మల మీద కూర్చున్నటువంటిది స్థిత అమ్మవారు పైన ఉన్నది. కాబట్టి అమ్మవారి యొక్క దివ్యమైన కాంతులతో ఈ శరీరం పనిచేస్తూ ఉన్నది, అది అర్థం. అది పనిచేస్తూ మరి అమ్మవారి ఎంత ఉంటుందండి అని అడుగుతారు. సగుణ రూపంలో చెప్పుకోవాలి అని అంటే ఇదిగో ఇప్పటిదాకా 52 నామాలు చెప్పుకుంటూ వచ్చాము. అదేంటి నిర్గుణము అమ్మవారు అంటే తెల్లనైనటువంటి ఒక ఎంత అతి సూక్ష్మమైనటువంటి పరమాణువు అమ్మవారు. అమ్మవారన్నా పరమాణువే, అయ్యవారైనా పరమాణువే. అంత పరమాణువు అని అనగా మనకు మైక్రోస్కోప్ కూడా అంత శక్తి. అది ఎక్కడున్నదే? బ్రహ్మరంధ్రంలో ఉన్నది ఆ శక్తి. ఆ శక్తి యొక్క గొప్ప విశేషమే మన శరీరం నడుస్తున్నది. మన శరీరం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ, ఈ అవస్థలన్నీ దాటి అమ్మవారి దగ్గరికి చేరుతుంటుంది అనమాట. ఈ తురీయ అవస్థలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో అక్కడికి అమ్మవారి దగ్గరికి చేరుతుంటుంది. ఇది తెలుసుకోమని చెబుతున్నారనమాట. ఇది విశేషమైనటువంటిది. కాబట్టి మనలో ఆ అమ్మవారు ఉన్నది అని తెలుసుకోండి అని చెబుతూ 59వ నామంలో మహాపద్మాటవి సంస్థ అంటున్నారు. అయితే ఇంకా ఒక్కొక్క నామం ఒక విశేషంగా చెప్తున్నాడు. పంచబ్రహ్మాల మీద ఉన్నటువంటి అమ్మవారు అట్లా కూర్చున్నది. అమ్మవారి చుట్టూ అనేక పద్మాలు ఉన్నాయండి. అవి ఒక్కటి కాదు, అనేకమైనటువంటి ఉన్నవి. అవి ఒక్కొక్క పద్మం ఏంటి? మహాపద్మము. అది పెద్ద అడవిలాగా ఉందండి అని అంటున్నారు. ఏదో 1-2 పద్మాలు అయితే చెప్పచ్చు. అడవిలాగా అంటే అనేక పద్మములు ఉన్నాయి అమ్మవారి చుట్టూ అని అన్నారు. మరి మన శరీరం అని చెప్పుకున్నాం కదా, ఇదంతా పంచబ్రహ్మలు ఇదంతా ఉన్నాయంటే చెప్పుకున్నాం కదా. దాన్ని వివరిస్తున్నాడు. ఎట్లా అనంటే పద్మం ఉందనుకోండి, ఆ పద్మానికి ఒక నాళం ఉంటుంది, ఒక కాడ కింద, అది 1 మీటరో ఎంతో ఉంటుంది. పైకి మాత్రం పైన మనకు పద్మం కనబడుతుంటుంది. అది ఆ నాళం ఉంది చూసారు, ఆ నాళాలు ఉన్నాయి చూసావు. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి అని మనకి ఇందులో కఠోపనిషత్తులో వచ్చింది. ఆ 72,000 నాడులు అంటే 72,000 పద్మాలు అని అర్థం. ఈ 72,000 పద్మముల యొక్క ఆ శక్తి అంతా ఎక్కడ ఉంది? మహాపద్మాటవి సంస్థ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దగ్గర నుంచి కిందకే ఉన్నది అర్థం అనమాట. కిందకు వస్తూ ఉంటుంది అనగా దాని నాళం దాకా అమ్మవారి యొక్క శక్తి ఉన్నది. అది అనగా 72,000 నాడులలో అమ్మవారి యొక్క శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. అనగా మన శరీరం అంతా అమ్మవారి యొక్క శక్తే. దీన్ని మంత్రపుష్పంలో ఏం చెప్పారు? దేహం ఆపాదతల మస్తక. ఈ దేహం అంతా కూడా ఏంటి? పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా వేడి పుడుతున్నదే, వేడి ఉంటుంది. 98.4 మనకి. ఇదంతా ఉండటానికి ఎవరు? అమ్మవారు. అనగా అమ్మవారు ఈ 72,000 నాడుల్లో తన యొక్క దివ్య శక్తిని ప్రసరింపజేస్తూ ఈ శరీరాన్ని ఈ విధంగా రక్షిస్తూ ఉన్నది. ఇది అర్థం అనమాట. ఇది ఇట్లా అని చెబుతూ మహాపద్మాటవి సంస్థ అని చెబుతూ ఇంకో విశేషమైన విశేషాలు దీనిలో ఉన్నాయి.
ఏమిటంటే మకరంద ప్రవాహము, సువాసనలు ఈ విధంగా ఉంటాయి. పద్మము అనేటప్పటికల్లా ఏమనిపిస్తుంది అంటే మకరందము అనే మాట వస్తుంది. దానితో పాటు కూడా సువాసన వస్తుంది పద్మం అనేటప్పటికి. అది ఈ విధంగా ఉంటాయి. అట్లానే దానిలో పుప్పొడి ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క పద్మంలో. ఇట్లా ఉంటాయి అనమాట. ఇదనమాట. ఇందులో ఏమిటనమాట, మహాపద్మాటవి, మహాపద్మము, అమ్మవారి యొక్క మహాపద్మం ఒక పద్మాన్ని తీసుకొని ఉదాహరణకి చెప్పుకుంటే, ఆ మహాపద్మంలో అరలు ఒకట రెండా అంటే కాదు, అనేకమైన అరలు ఉన్నాయి అని అర్థం. అనేకమైన అరలు ఉన్నాయి. ఇది ఎట్లా దేనితో పోల్చాలంటే, ఒక తేనె తుట్టి చూసాం మనం. తేనె తుట్టి ఎక్కువగా అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు ఏం చూశారో కానీ మనకు మాత్రం చూస్తాం తేనె తుట్టిని. ఈ తేనె తుట్టిని ఒక్కొక్క తేనె తుట్టి చూసుకుంటే అర ఉంటుంది చూడండి. తేనె తుట్టిలో అర ఉంటుంది. అరలో తేనె ఉంటుంది. అరలో ఉంటుంది తేనె. సరే, ఈగలన్నిటి పోగొడతాడు వీడు. ఈగలన్నీ పోగొట్టిన తర్వాత అరలో తేనె ఉంటుంది కదా, దాన్ని పిండేస్తాడు. పిండేస్తే తేనె వచ్చేస్తుంది. ఒక్కొక్క అరలో తేనె ఉంటుంది అన్నమాట. అట్లనే మన ఈ శరీరంలో పైన ఉన్నటువంటి ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి ఈ మహాపద్మంలో ఎన్నో అరలలో ఎంతో తేనె ఉన్నది. ఈ తేనె ఏం చేస్తుందనంటే, అనగా ఏం తేనె అంటే జ్ఞాన మకరందము. మకరందం అంటే తేనె, తీయగా ఉంటుంది. ఈ జ్ఞానం అనేటువంటి తేనె, ఇది అర్థం. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, ఒకళ్ళు పాడుతున్నారు అనుకోండి, ఏం చక్కగా గానం చేస్తుంటుంటే అందరూ వింటుంటారు అనుకుంటా, చాలా బాగున్నదండి, చాలా బ్రహ్మాండంగా అమృత ప్రాయం అండి, చాలా బాగుందండి అని అంటారు. నిజమే, అంత బాగానే ఉంది. కానీ మనలాంటి వాళ్ళు బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈమె యొక్క ఆ బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి అరలు ఒక అర కాదు, ఎన్ని అరలు ఉన్నాయో కదా. అనగా ఎంతో అమృత ప్రవాహం వస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే అక్కడి నుంచి వస్తుంది. మన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి. ఇప్పుడు ఉదాహరణకి మీరు భగవద్గీత 700 శ్లోకాలు అప్పచెప్పేస్తుంటారు. 700 శ్లోకాలు మన గణపతి సత్యనారాయణ స్వామి వారి ఈ కార్యక్రమంలో 700 శ్లోకాలు అప్పచెప్పేస్తుంటారు. చకాచకా చెప్పేస్తుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి? పైనుంచి స్రవిస్తూ ఉంటుంటాయి. వీళ్ళకి తెలియదు. మనకు జ్ఞాపకం వచ్చిందండి, చెప్పేస్తున్నానండి, చక్కగా చెప్పేస్తుంటాడు. ఇది ఎక్కడుంది? 700 శ్లోకాలంటే ఒక అరలో ఒక చిల్లిలాగా ఒకటి ఉన్నది కదా, తేనె తుట్టులో ఒక అర అది. ఇటువంటి అరలు ఎన్ని ఉన్నాయి వీడి దగ్గర? చెప్పలేనని ఉన్నాయి. అది ఇక్కడ భగవద్గీత 700 శ్లోకాలు అప్పచెప్పేశాడు. అక్కడికి పోయి ఏంటంటే విష్ణు సహస్రం అప్పచెబుతుంటాడు. అక్కడికి పోయి విష్ణు లలిత సహస్రం చెబుతుంటాడు. చూడండి ఎట్లా ఉన్నదో. మరి ఏమిటబ్బా ఇంత చెబుతున్నాడు, ఎట్లా వస్తున్నాడు? మనిషే కదా ఈ మనిషి. ఈ మనిషి ఈ విధంగా చెబుతున్నాడు ఏమిటా అని అంటే, ఈ బ్రహ్మరంధ్రంలో అనేక అరలు ఉన్నాయి. ఈ బ్రహ్మంలో అనేక అరలు ఏంటంటే మహాపద్మము. ఆ మహాపద్మమే అమ్మవారు. అమ్మవారు ఆ మహాపద్మంలో కూర్చొని ఉన్నది. అది అర్థం. అందుకని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఇవో చకచక అన్ని వచ్చేస్తాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఒకసారి ధారణ చేశాడంటే, అందుకని నేను మీకు ఎప్పుడు చూసినా కానీ ఇందులో ఏం చెబుతుంటానంటే కంఠస్థం చేయండి అనే మాట రాదు. సహజంగా చిన్నతనంలో ఏం చెబుతుంటారంటే, అయ్యా ఈ పద్యం కంఠస్థం చేసండి అని చెబుతుంటారు. కంఠస్థ, కంఠములో స్థా ఉండాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు చెప్పాలి అని అర్థం. అది దీన్ని ఏం చెబుతున్నాడు? ధారణ అని చెబుతున్నాడు. ధారణ అంటే అర్థం అంటే కంటితో ఒకసారి చూసితే అది కంఠస్థం అయిపోవాలి. అది అంత శక్తి. ఒకసారి చెవితోటి వింటే అది అయిపోవాలి. దీన్ని ధారణ అంటారు అనమాట. అట్లా అనమాట. అందుకని ఇంత శక్తి ఉన్నటువంటిది ఎంత ఎక్కడంటే అమ్మవారి యొక్క శక్తి అంత ఉన్నది. కాబట్టి ఈ యోగి లేక సాధకుడు అంటే మనం అందరం ఏంటంటే అనుకుంటారు, అందరము సాధకులము. ఈ 10 మంది ఇదిగో వింటున్నారే, ఇది అర్థం చేసుకొని దీని యొక్క అర్థం చేసుకొని ఈ విధంగా నేర్చుకోవటం, అధ్యయనం చేయటం, దీని యొక్క
సాధకుడు. దీన్నే ఏమంటారంటే యోగము. ఇది అర్థం. అట్లా అనమాట. ఈ యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారనమాట. ఇది ఇట్లా ఈ విధంగా అనేక అరలు ఉన్నాయి అనమాట. అరల్లో మకరందం ఉన్నది. ఆ మకరందం స్రవిస్తూ ఉంటుంది అని అర్థం. అయితే ఈ పద్మం ఉన్నది చూశారు, ఇది ఎలా ఉంటుందండి? సహజంగా పద్మం అంటే మనం వికసించి పైకి ఇట్లా కనపడుతుంటుంది. మన సరస్సులో కానీ ఎక్కడన్నా చూస్తుంటే కూడా ఆ పైన సరస్సులో బాగా విరబూసి ఈ విధంగా కనబడుతుంటాయి. అయితే ఇందులో ఉన్నటువంటి అనగా ఈ మనకు బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి ఈ పద్మం అని అన్నారే, అది ఎలా ఉంటుందంటే వంగి ఇలా ఉంటుంది. అది కిందకి అంటే పద్మము కిందకి వంగి ఇప్పుడు పద్మం పైకి ఉందనుకో, మకరందం పైకి పోతుంటుంది కానీ కిందకి రాదుగా. అది ఆ మకరందం కిందకి వస్తుంటుంది అనమాట. మకరందం ఆ మకరందం కిందకి ప్రసరిస్తూ ఉంటుంది. అది జ్ఞాన మకరందం అట్లా అనమాట. అట్లనే అన్ని కూడా మనకు 6 కమలాలు ఉన్నాయి కదా, షట్చక్రాలు. ఈ షట్చక్రాలు కూడా అంతే. అవి వెన్నుపూసకి అంటి పెట్టుకొని ఇలా వంగి ఉంటాయి 6. ఇది ఎట్లా అనమాట, ఇట్లా అనమాట. ఇది ఈ 6టిని దాటి 7వదైనటువంటిది ఆ మహాపద్మంలోకి చేరిపోతాడు. అక్కడ ఆ మహాపద్మంలో అమ్మవారు కూర్చున్నది. అమ్మవారు ఏం చేస్తుందనంటే ఈ జీవుణ్ణి మొట్టమొదటి చెప్పాడు, నామాలు వచ్చినాయి. ఏంటంటే పాశమం అనేటువంటిది ఒకటి. ఆ పాశం వేసి బంధించి తీసుకొచ్చి కట్టేసేస్తుంటుంది అమ్మవారు తన యొక్క పద్మం దగ్గర, తన పాదం దగ్గర కట్టేసి అక్కడ ఏం చేస్తుందనంటే, నీకు ఆహారం కదరా కావాల్సింది, జంతువుకి ఏం కావాలి? ఆహారం పెడితే ఇక మాట్లాడదు ఇంకా. కాబట్టి నీకు ఆహారం కావాలి కదా, కాబట్టి నీకు ఆహారం పెడుతుంది. ఇదివరకు నీకు ఆహారం ఏ విధంగా ఆహారం తింటున్నావా అంటే విషయ సుఖాలే నీకు ఆహారం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు విషయ సుఖాలు కాదు, జ్ఞాన మకరందం అనేటువంటిది నా పాదపద్మంలో ఉంది, నీకు కాబట్టినంత తాగేసాయి. అదే విషయం మనకు సౌందర్యలహరిలో చివరిలో చెప్పాడు. ఎట్లా అనమాట, అది ఆ జ్ఞాన మకరందం గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఆ మకరందము ఉన్నటువంటి ఆ కమలం అధోముఖంగా ఉంటుంది, అది చెప్తున్నాడు. ఈ విధంగా మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నట్టు కమలాలు ఈ విధంగా ఉంటాయి అని ఈ విధంగా దీనిలో ఇంకా విశేషం చెబుతున్నాడు. కుండలిని శక్తి ద్వారా యోగ మార్గమును పయనించి సహస్రదళ పద్మ మధ్యమున ఏమిటంటే శ్రీ లలితా పరమేశ్వరుని సందర్శించటం. అదే మనకు సుందరకాండలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం. అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి హనుమ, ఆయన దర్శనం చేసుకోవడానికి సులభంగా అయిందా ఆయనకి కార్యక్రమం? మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన ఎంత సులభం అని చెప్పలేదు, ఎంత కష్టపడ్డాడో అని చెప్పాలి. అది సులభంగా అయిందా? ఊరికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సరాసరి వచ్చి అశోకవనంలో వచ్చి కూర్చొని మాట్లాడా? లేదు కదా, జరగలేదు కదా. మరి ఆయనకి శక్తులు ఉన్నాయి, దివ్య శక్తులు, ఆ శక్తులు, ఈ శక్తులు బరబర పరిగెత్తుకుంటూ రావటం, ఇదంతా ఏముంది లంకలో ఉందని చెప్పారు కదా అక్కడ. ఇంకా సరాసరి లంకలోకి వచ్చి కూర్చో. మరి లంకలో వచ్చి కూర్చోవాలంటే ఏమైంది? మనం ఆకాశం పైనుంచి వస్తున్నా, సముద్రం మీద నుంచి అడ్డంకులు ఎన్ని వచ్చినాయి? ఇది అనమాట. అనగా ఇవన్నీ ఏమిటనమాట, ఈ బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి అనేటువంటి అడ్డంకులను వీటన్నిటినీ దాటి ఇక్కడికి రావాలి. ఈ బ్రహ్మ గ్రంథి, విష్ణు రుద్ర గ్రంథులు అంటే అర్థం త్రిగుణాత్మకమైన ప్రకృతి, అది అర్థం. త్రిగుణాత్మకమైన ప్రకృతిలో నుంచి ఈ జీవుడు దాటి బయటికి రావాలి. వీళ్ళ ముగ్గురు దేనికంటే త్రిగుణములకు ఉదాహరణ. ఎవరు? త్రిమూర్తులు ముగ్గురు. వీళ్ళ యొక్క శక్తుల్ని ఏం పేరు పెట్టారని అంటే, బ్రహ్మకి సరస్వతి శక్తి అని, అలానే విష్ణుకు లక్ష్మీ శక్తి అని, అలానే రుద్రాణి, ఈ విధంగా శక్తులని పేరు పెట్టారు. వీళ్ళలో ఉన్న శక్తులు అట్లా వీళ్ళందరినీ దాటి వస్తేనే అని చెప్పారు. అనగా త్రిగుణాలను దాటి వస్తేనే అని చెప్పారు. ఎందుకనగా ఈ త్రిగుణములతోనే ఈ సమస్త జగత్తు ఉంది ఒకటి. రెండోది, నీ శరీరం ఏర్పడటానికి త్రిగుణములే. ఆ త్రిగుణములు ఎవరు? అమ్మవారే, అది అర్థం.
అమ్మవారి యొక్క శక్తులే. ఎవరు? ఆ బ్రహ్మ, విష్ణు, రుద్ర. అందుకనే మొట్టమొదటి శ్లోకంలో సౌందర్యలహరిలో హరిహర విరించాదిభిరపి అక్కడ వచ్చింది అది. అట్లా అనమాట. ఇంత విశేషం దీనిలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ఇంకా ఉన్నాయి ఇంకా విశేషం. కాబట్టి అక్కడ హనుమ అమ్మవారిని దర్శించుకోవటం చూసుకోండి, అక్కడ దర్శించుకున్నాడు అని చెబుతున్నారు ఇది. కాబట్టి సుందరి, మన సుందరకాండలో సుందరి, సుందర రామ, సుందరి సీత అనమాట. ఈ సుందరి సీత ఏంటంటే మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి. త్రిపురములు మన శరీరంలో ఉన్న త్రిపురములు ఉన్నాయి చూశారు, వాటిల్లో ఉండేటువంటి ఏ చైతన్య శక్తి ఉన్నదో ఆ చైతన్య శక్తినే ఈ సుందరి అంటాం. అది అని ఈ విధంగా చెప్పేసేసి తర్వాత ఇదంతా వివరంగా ఇంకా ఉన్నది ఈ పుస్తకంలో, మీరు తీరుకున్నప్పుడు చదువుకోవచ్చు అంతే. తర్వాత విశేషం ఏంటంటే మహాపద్మాములలో ఉన్నటువంటి అమ్మవారు అని చెబుతూ ఆ మహాపద్మముల చుట్టూ అదొక పెద్ద అడవి ఉందండి. ఆ అడవికి చుట్టూ బయట కూడా ఒక విశేషం ఉన్నది అని చెబుతున్నారు. ఏమిటంటే కదంబ వనవాసిని కడిమి చెట్టు. ఈ కడిమి చెట్లు అంతా బాగా ఉన్నాయి. అది ఒక పెద్ద అడవి. అంటే ఏం చెబుతున్నాడు అనమాట, ఇంకా లోపలికి వెళ్ళాడు, ఇట్లా ఉంటుంది అమ్మవారు అని చెప్పాడు. చెప్పి ఇంకా బయట వర్ణన కూడా చేస్తున్నాడు. కదంబ వనవాసిని, కదంబ వృక్షములలో ఉన్నటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. కదంబ వృక్షములు, ఈ కదంబ వృక్షములు యొక్క విశేషం కూడా తర్వాత ఒక చోట ఇచ్చాను కదంబ, దాని గురించి. ఇది చాలా కదంబ వృక్షాలు అంటే అమ్మవారికి ఇష్టమని విధంగా. దీనిలో ఈ కదంబ అనే దానిలో కూడా 4 రకాలు ఉన్నాయి. ఈ వృక్షాలలో కూడా కదంబ వృక్షాలు దీనిలో కూడా ఇచ్చారనమాట. ఇవి అన్ని చోట్ల ఉండవు అని అంటారు. కానీ మరి ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక చోట ఒక చెట్టు కదంబ వృక్షం ఉంది. ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక ఆమె ఏదంటే కదంబ వృక్షాల చెట్టు ఉందండి అని తెలుసుకున్నారు. ఎక్కి మొత్తం మీద కోసి ఎలా ఉంది అంటే బంతి లాగా ఉంది. నేను అనుకున్నాను మన కమలం మాదిరిగా ఉంటుంది కావాలా అనుకున్నాను, తెల్లగా బంతి లాగా ఉంది. ఇది కదంబ వృక్షం యొక్క పుష్పం అండి నన్ను తీసుకొచ్చారనమాట. దగ్గరలోనే ఉన్నది. అయితే కొన్ని చోట్ల సహజంగా అన్ని చోట్ల ఉండదండి అని అంటారు. సరే ఉంటే ఉన్నదేమో తర్వాత సంగతి. కాశీలో ఉన్నదండి అని అంటారు, మళ్ళీ త్రిపురాంతకంలో ఉన్నదండి అని అంటారు. కానీ త్రిపురాంతకంలో చూశాను నేను. ఏమన్నాయా కదంబ చెట్టు ఉన్నదా అని అంటే, ఏదయ్యా ఏం లేదండి, ఈ చెట్టునే కదంబం అంటారండి. మరి ఏది పువ్వు చూస్తుంటే ఏం లేదండి, ఏదో ఒకప్పుడు పేరేమో ఇప్పుడు లేవు. ఎందుకంటే ఏంటంటే క్రమక్రమంగా అంతా కొట్టేస్తుంటారు కదా, ఇది పోతూ ఉంటుంటాయి. సరే ఏమైనా సరే ఆ కదంబ వనవాసిని ఇది ఇక్కడ చెబుతున్నాడు. అమ్మవారు ఆ ఇంటి చుట్టూ కదంబ వృక్షములు ఉన్నాయి. ఆ కదంబ వృక్షంలో ఉండి ఆ కదంబ వృక్షములో వాసిని నివసించున్నది. కదంబ వృక్షాలలో నివసిస్తూ ఉంటుంది. అనగా చింతామణిలో గృహంలో ఉన్నది, మహాపద్మాటవీ సంస్థలో ఉన్నది, తర్వాత కదంబ వనవాసినిలో కూడా ఉన్నది. అమ్మవారు లేనంటూ లేదు, ఇది చెప్పేది. కదంబ వృక్షాలలో ఉన్నది, చింతామణి గృహానికి ఉన్న మణిమంటపం ఇది. అది దాని చుట్టూ మిక్కిలి ఎత్తైన కదంబ వృక్షాలు ఉన్నాయి, ఇది చెబుతున్నారు. మనకు 8వ ప్రాకారంలో కదంబ వృక్షం అనే వాటికి సమీపం శ్యామలాదేవి మందిరం ఉన్నది. ఇది ఎక్కడ వస్తుంది ఈ విషయం అంటే లలితోపాఖ్యానం అనే పుస్తకం ఉంది దీనికి అనుబంధం. దానిలో వివరాలన్నీ వస్తాయి. దానిలో వివరించారనమాట. ఆ కదంబ వృక్షం అనవాటికి ఉన్నది. అక్కడ ఉన్నది ఎవరంటే శ్యామలాదేవి మందిరం ఉన్నది. ఆ శ్యామలాదేవి మందిరం అంటే మనకి యుద్ధానికి వస్తుంది అమ్మవారు. అమ్మవారితో పాటుగా యుద్ధానికి వస్తారు మంత్రి గారు, తర్వాత అమాత్యుడు, తర్వాత ఇంకా ఉన్నారు అది దేవతలు. ఇది ఈ దేవతలు నిత్యాది దేవతలు, ఇట్లా జ్వాలామాలిని కాక్షిప్తవతి అన్న మహా దేవత అనమాట. వీళ్ళందరూ వస్తారనమాట, యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా వస్తారు ఇట్లా అని చెబుతూ ఇక్కడ శంకరాచార్య స్వామి వారు ఇచ్చినటువంటి త్రిపుర సుందరి అష్టకం ఉన్నది. ఈ త్రిపుర సుందరి అష్టకంలో ఇది చాలాసార్లు మనకు రేడియోలో కూడా వచ్చిందనమాట.
దీనిలో 7వ శ్లోకం మాత్రం ఒక ప్రార్థనా శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో తీసుకున్నాం. సకుంకుమ విలేపనం అళికచుంబి కస్తూరికాం. ఇది అమ్మవారిని గురించి వర్ణించినటువంటి ఈ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో విశేషం ఏంటి? అసలు ఈ శ్లోకాలన్నీ ఏ విభక్తిలో ఉంటాయి అంటే ద్వితీయ విభక్తిలో ఉంటాయి. ఆ స్తుతించేవన్నీ కూడా, స్తుతించే స్తోత్రాలన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉంటాయి. అవేనమాట. తర్వాత ఇవి ఉంటాయి చూశారు, అష్టోత్తరాలన్నీ చతుర్థి విభక్తిలో ఉంటాయి. అట్లా ఇవి తెలుసుకోవాలంటే గ్రామర్ తెలుసుకుని ఒకవేళ ఎక్కడైనా తప్పు పడితే మార్చుకోవాలన్నమాట. అది అట్లా రామాయ నమః చతుర్థి విభక్తిలో ఉంటుంది. అది పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు, లక్ష్మీ నమః అట్లా. ఈ స్తుతించేటప్పుడు మాత్రం ద్వితీయ విభక్తిలో ఉంటుంది ఈ పదాలు. దీనిలో సకుంకుమ విలేపనాం, అళిక చుంబి కస్తూరికాం, ఇవన్నీ పదాలు ఏంటంటే అమ్మవారు కుంకుమ ఎలా ఉంటుంది? ఎర్రనైనట్టు కుంకుమ లేపనంతో ఉన్నది అమ్మవారి యొక్క శరీరం అంతా ఎర్రగా ఉంది అని చెప్పారు. సర్వారుణ అనే నామం వచ్చింది కదా అమ్మవారికి, అదేనమాట. అళిక చుంబి కస్తూరికాం అనగా పాల భాగమున కస్తూరి బొట్టు ఉన్నది అమ్మవారికి. సమంద హసితే క్షణం, మంద హసితే క్షణం, చిరునవ్వుతోటి ఉన్నటువంటిది అమ్మవారు. సశర చాప పాశాంకుశం, శర చాప, శర అంటే బాణము, చాప అంటే ధనుస్సు, ఈ రెండుతోటి ఇంకా పాశ తాడు అంకుశం, ఈ రెండు ఏమిటి అనమాట? శర చేప పాశ అంకుశం మొట్టమొదట వచ్చింది. అనగా 4 వచ్చినాయి కదా అమ్మవారి యొక్క 4 చేతుల్లో ఉండేటువంటివి, అవేనమాట. ఇవి అశేష జన మోహిని, అబ్బో సకల సమస్తమైనటువంటి జనులందరినీ మోహింపజేస్తుంటుంది, అనగా ఆకర్షింపజేస్తుంటుంది అని అక్కడ అర్థం. ఆకర్షణ అది అర్థం. అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలి అని అనిపిస్తుంటుంది, అట్లా అనమాట. అశేష జన మోహిని, సమస్తమైనటువంటి జనులు. ఎటువంటి జనులు ఉంటారు? మూఢులు ఉంటారు, కొద్ది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, బాగా జనులు ఉంటారు, లేక రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అందరినీ కూడా అది ఇక్కడ అర్థం. అశేష జనమోహిని అంటే కేవలం ఎవరో జ్ఞానుల్ని కూర్చోబెట్టి వాళ్ళని చూడండి అంటే అది కాదు. సమస్త రకరకములైనటువంటి జనులందరినీ కూడా మోహింపజేస్తుంటుంది, అది అర్థం అనమాట. అశేష అరుణమాల్య భూషాంబరాం, అరుణ ఎర్రనైనటువంటి మాల్య దండలు, ఎర్రని దండలు. భూష అంటే ఈ అలంకారములతోటి ధరించినటువంటిది. భూష అంబరం అంటే వస్త్రాలు, ఇటువంటి వస్త్రాలతోటి ధరించి, వస్త్రం కూడా ధరించినటువంటిది. ఇంకా జపాకుసుమ భాసురం, జపాకుసుమ భాసురం, జపాకుసుమం అనేటువంటిది ఒక పుష్పానికి పేరు. అది ఎర్రంగా ఉంటుంది ఆ జపాకుసుమం. దానికి ఒక విశేషమైన కాంతి, అంటే ఎర్రగా ఉంటుంది ఆ కాంతి. అటువంటి కాంతి కలిగినటువంటిది. మొత్తం మీద ఎక్కడ చెప్పినా అమ్మవారిని ఎర్రని కాంతితో ఉన్నది అనే చెప్తారు. అది ఎక్కడ తెలుపు చెప్పరు. తెలుపు ఎక్కడ చెబుతారంటే ఒక శివుడికి మాత్రమే చెబుతారు. శివుడు అంటే అర్థం ఏమిటనమాట? సాక్షాత్తుగా పురుష, అది అర్థం అనమాట. ఇక్కడ శివుడు అంటే కేవలంగా మనం ఏమనుకుంటారంటే అందరూ అదే చెబుతుంటారు, కానీ ఇక్కడ శివుడు అంటే పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మము. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కనుక మార్చుకుంటే రకరకములైన దేవుళ్ళతో ఉంటారు, అట్లా అనమాట. అందుకని ఆయన్ని శివుడు అన్నారు, మహేశ్వరుడు అన్నారు, పరమశివుడు అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కానీ శివుడు అనేటప్పటికి మనకేమొస్తుందనంటే త్రిశూలం చేతిలో పెట్టుకొని యుద్ధం మీద ఎక్కి వస్తూ ఉంటుంటాడు అని అర్థం వస్తుంది. ఈ అర్థంతో రెండు రూపం ఎక్కడుంటుందంటే మనకు ఈ శ్రీ సౌందర్యలహరిలో మొదటి పద్యంలో 3వ లైన్లో ఉంటుంది. అక్కడ ఉంటాడు ఆయన. హరిహర హర అంటే శివుడు, అది ఆ శివుడు. కానీ అసలు శివ ఏంటి? శివ అంటే అర్థం మంగళకరమైనటువంటి రూపము అని అంటే అర్థం. అంతేగాని ఆయన చేతిలో త్రిశూలం ఉంది అని అది కానీ అర్థాలు కానే కాదు, అదనమాట. అట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ శివ అనే దానికి అందుకని విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తాయి. తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విష్ణు సహస్రనామాల్లో కూడా వచ్చేటప్పుడు కూడా శివ శబ్దం వస్తుంది అనమాట.
శివశబ్దం వస్తే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ శివుడు అనుకుంటారు. అంటే ఆ శివుడు ఏంటనమాట, ఎద్దు మీద ఒక శివుడు త్రిగుణాలలో ఉన్నటువంటి శివుడు అవుతాడు. అది కాబట్టి ఇక్కడ ఏమిటనమాట, జపా కుసుమ భాసురం జప విధౌ, జపా కుసుమ భాసురం, ఎర్రనైనటువంటి పుష్పముతో ప్రకాశించు జప విధౌ స్మరామి అంబికాం, స్మరించుతున్నాను అంబికాం. అంబికాం అంటే అమ్మను, అమ్మనంటే శ్రీమాత అని అర్థం. అంబికా శబ్దం దేనికి, పార్వతీదేవికి కూడా వస్తుంది. పార్వతీదేవి కూడా అంటేగా మనం ఇందాక శివ చెప్పుకున్నాం, ఆ శివుని యొక్క శక్తి పార్వతి, అది అక్కడ వస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చేటప్పుడు తేలిక, అక్కడ అంబిక అనేటువంటి మాటకు అక్కడ ఒక అర్థం వస్తుంది. ఇక్కడ అంబిక అంటే తల్లి అని అర్థం అన్నమాట. తల్లి అంటే శ్రీమాత అని అర్థం అనమాట. ఆ శ్రీమాత ఇది జపాకుసుమ భాసురాం, జపాకుసుమ భాసురాం. ఈ జపాకుసుమ అనేటువంటి దానికి అర్థం ఉంది, తర్వాత వస్తుంది అనమాట మనకు జపాకుసుమ. అయినా ఎప్పుడు వివరిస్తే దాని గురించి కూడా. జపా కుసుమ, జప అనేటువంటి ఒక శబ్దము, కుసుమ అనేటువంటిది ఇంకొక శబ్దం, రెండు శబ్దాలు. కుసుమ అంటే సహజంగా ఏంటి, పుష్పం అని అర్థం. అది ఆ పుష్పం అనే మాటను కాస్త పక్కన పెట్టేసి జప అని దాన్ని తీసుకుంటే జపము 3 విధాలు అది అర్థం. జపము 3 విధాలు ఏమిటంటే, వాచిక జపము ఒకటి. వాచిక జపం అంటే పైకి చెప్పటం, ఆ మంత్రాన్ని పైకి చెప్పడం వాచిక జపము అన్నమాట. ఇది వాచిక జపం తర్వాత ఇంకొక జపం ఉంది, అదేమిటనంటే పైకి వినపడకుండా పెదవులు మాత్రం ఉపాంశు జపము. అది ఉపాంశు. అది అంటే ఉపాంశు జపం ఏంటి, పెదాలు కదులుతూ ఉంటుంటే చూసే వాళ్ళకి అయా ఏం జపం చేస్తున్నాడురా అని అనిపిస్తుంటుంది, అది ఉపాంశు జపము. తర్వాత మూడోది ఉంది మానసిక జపము. ఆయన అలానే నిశ్చింతగా కూర్చున్నాడండి, మాట్లాడటం లేదు. ఏం చేస్తున్నాడు, మనస్సుతోటే జపం చేస్తున్నాడు, మనస్సులోనే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు, అది మానసిక జపము. ఇది అర్థం. ఈ జపాలు ఏంటి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అనగా మొట్టమొదట వాచిక జపంతో మంత్రాన్ని బాగా మనకి పట్టించుకోవాలి మన యొక్క బుద్ధికి. ఆ తర్వాత నెమ్మదిగా తర్వాత చివరికి మూడవది మానసిక జపం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. మానసిక జపం అది అన్నిటికన్నా గొప్పది, దాని పవర్ ఎక్కువ అన్నమాట. అది ఎందుకనంటే మానసిక జపం పవర్ ఎక్కువ అని అంటే, మనస్సు ఎక్కడ ఉంటుంది, మంత్రం మీదనే ఉంటుంది. మనస్సు అసలు ఎప్పుడు ఏం పనిచేస్తుంటుంది అంటే 5 ఇంద్రియాల మీద పనిచేస్తుంటుంది, దానికి పని లేదు. మనస్సు ఏం చేస్తుందంటే, కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఒరే అటు చూడరా అంటుంటుంది, చెవులు ఉన్నాయి అనుకో ఇటు వినరా అంటుంటుంది. ఇది అటువంటి మనస్సు ఏం చేస్తుందంటే, ఈ ఇంద్రియాలన్నింటినీ పక్కన పెట్టేసేసి మీరు మాట్లాడవాకుండా ఒక గంట సేపు నేను నా పని నేను చూసుకుంటున్నాను అని. అందుకని మానసిక జపం దగ్గర కూర్చుండేటువంటి వాళ్ళు ఇది అర్థం, 5 ఇంద్రియాలన్నిటినీ కట్టగట్టి పక్కన పడేసేయాలి. అయితే మనకు పరీక్షించడానికి ఒక్కొక్కసారి సందర్భంగా వస్తుంది, ఈ మానసిక జపం చేస్తున్నావయ్యా, ఆ చేస్తుంటే ఏం చేస్తున్నావు, అన్ని పక్కన కట్టకట్ట అవతల పెట్టావు కదా, ఆ పక్కన ఎక్కడో సెల్లు నీదింది, ఆ సెల్లు గిరా 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 తిరుగుతున్నది. గిరాగిరా తిరిగితే నాకు అనవసరం, అది తిరగనట్టు అంటే అసలు అది సెల్లే పనిచేయలేదు అని అనుకోని అంత ఇదిలో ఉండాలి. అది అర్థం అట్లా అనమాట. అది దీన్ని మానసిక జపం అంటారు. ఆ మానసిక జపం చేసుకోవడం, ఆ మానసిక జపానికి సగుణ బ్రహ్మముని గనక ఆధారం చేసుకొని ఎక్కువ చేస్తారు. ఎందుకంటే మనస్సు నిలబడటం కోసం. సగుణ బ్రహ్మం అంటే ఎదురుగా ఒక బొమ్మ పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామి గారిని గురించి చేసుకోవాలనుకోండి మంత్రం తోటి, ఆ మంత్రాన్ని జపించుకుంటూ అటు కూర్చుంటారు. లేకపోతే అమ్మవారి యొక్క బాలమంత్రం, లేకపోతే ఇంకొకటి ఇట్లా. అది కూడా నాకు అక్కర్లేదు అనుకున్నటువంటి వాడు నాకు ఇంకా శక్తివంతుడు వాడు. ఎదురుగా రూపం కూడా నాకు అక్కర్లేదు, రూపం కూడా అక్కర్లేదు, నేను శుభ్రంగా ఇక్కడ కూర్చొని సుహాసనంలో కూర్చొని జపం చేసుకుంటుంటాను, చేతిలో ఇట్లా ఈ విధంగా ఆ చేతిలో ఈ చేయి పట్టుకొని చిన్నముద్రతో పెట్టుకొని
చేసుకుంటానన్నటువంటి వాడు అందరికన్నా గొప్పవాడు. అట్లా అనమాట. ఇది జపాని సంఖ్య అనమాట. ఆ జపం ఎటువంటిదంటే కుసుమం లాంటిది. ఒక్కొక్క జపం చేసి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి ఇస్తుంటాం. అయ్యా 11 సార్లు చేయండి అని అన్నారనుకోండి, 11 పుష్పాలు. ఆ 11 పుష్పాలు అమ్మవారికి సమర్పణాలి. అదనమాట. ఎట్లా జవాబు. ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. ఈ దీంట్లో అమ్మవారిని గురించి చెబుతూ సుధాసాగర మధ్యస్థ, ఇంకా మళ్ళీ సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం, సుధా అంటే అమృతం, సుధాసాగరం అంటే అమృతం అనేటువంటి సముద్రం యొక్క మధ్యస్థ, మధ్యలో కూర్చొని ఉన్నది అమ్మవారు. ఇంకొక విశేషం, ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నారు చూడు. కదంబ వనవాసిని చెప్పారు, పంచబ్రహ్మాసన స్థిత చెప్పారు. ఇన్ని చెప్పుకుంటూ అమ్మవారి యొక్క ఇంకా విశేషాలు ఎక్కడెక్కడ ఉన్నదో చెబుతున్నాను, విను అని చెబుతున్నాను. ఏదో ఒక్క చోటే కాదయ్యా, ఇక చూడు పలు చోట్ల ఉన్నది చెబుతున్నాను వినండి అంటూ సుధాసాగర మధ్యస్థ, అమృతం అనే సముద్రం మధ్యలో ఉన్నది అమ్మవారు. అటువంటి అమ్మవారికి నమస్కారము అని చెబుతున్నాను. ఏమిటంటే ఆ సుధాసాగర మధ్యలో ఉన్నటువంటి భక్తులకు అమృత తుల్యముకు ముక్తిని ఇస్తూ ఉంటుంటుంది అమ్మవారు. శ్రీమాతను ఉపాసించే వారు సుధాసాగరంలో మునిగి శాశ్వత ముక్తిని పొందుతూ ఉంటుంటారు. ఇక్కడ ధ్యాన శ్లోకం యొక్క విశేషాన్ని ఇక్కడికి వస్తుంది. ఇది ధ్యానం. అందుకనే మనం మొట్టమొదటి ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ధ్యాన శ్లోకాలు ఒకసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇందాక ఒకటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒకటి వస్తున్నది అనమాట. ధ్యాన శ్లోకం ఇది. ఇది ఏమిటంటే సుధాసాగర మధ్యస్థాదానికి సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోప వనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్య కతి జన చిదానంద లహరి. ఎక్కడిది? సౌందర్యలహరిలో. సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఇదో మనకి చెబుతున్నట్టు సుధా సింధోర్ మధ్య. ఇది మీకు సౌందర్యలహరి ఉంది కాబట్టి వీళ్ళు ఒకసారి దానిలో కూడా మీరు తీసుకోవచ్చు, ఒకసారి అధ్యయనం చేసుకోవచ్చు అనమాట. సుధాసాగర మధ్యస్థ ఇది అనమాట. సుధాసాగర మధ్యస్థలో ఉన్నటువంటిది అమ్మవారు ఇక్కడ అనమాట. అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ వీటిల్లో ఈ ధ్యాన శ్లోకాల్లో లేదు. ఇది ధ్యాన శ్లోకంగా మార్చుకోవాలి అని కూడా చెప్పామన్నమాట. ఇది అమ్మవారిని ధ్యాన శ్లోకంగా మార్చుకోండి. సుధా సింధోర్ మధ్య అనేటు 8వ శ్లోకం సౌందర్యలహరిలో, దాన్ని ధ్యాన శ్లోకంగా మార్చుకోండి అని. ఇక్కడ ఏంటంటే చెప్పే దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే అమృత సముద్రం మధ్యలో ఒక సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అని అంటే అర్థం దేవతా వృక్షాలు. దేవతా వృక్షముల యొక్క వరుస ఒకటి వృత్తాకారంగా, ఒక దేవతా వృక్షముల యొక్క వరుస ఉన్నది, వృత్తాకారంగా ఉంది. దాని మధ్యలో మణిద్వీపే నీపోప వనవతి, ఆ మధ్యలో మణిద్వీపం ఉన్నది. దాని చుట్టూ నీపోప వనవతి కడిమి చెట్లు ఉన్నాయి, కదంబ చెట్లు. ఇక కదంబ చెట్లు ఉన్నాయి, ఆ మధ్యలో చింతామణి ఇల్లున్నది. చింతామణి ఇల్లున్నది. ఆ చింతామణి అనేటువంటి ఇంట్లోకి వెళ్ళాము. వెళితే శివాకారే మంచే. మంచే అంటే ఇక్కడ మంచము తెలుగులో, ఇది అర్థం అనమాట. ఇక్కడ ఏమిటనమాట, 4 కోళ్ళు ఉంటాయి కదా మంచానికి, అట్లా అనమాట. శివాకారే, ఆ మంచం ఎలా ఉన్నదంటే శివస్వరూపంలాగా ఉన్నది అని చెబుతున్నాడు. ఆ మంచం అంతా శివస్వరూపం. చూడంగానే ఏమనుకుంటారు అనమాట, ఆ మంచాన్ని శివుడు అనుకుంటారు. అంటే ఆ పలకం ఎవరు? శివుడు. 4 కోళ్ళు వీళ్ళు, త్రిమూర్తులు, ఈశానుడు వీళ్ళు, 4 కోళ్ళు వీళ్ళు. అయితే వాని మీద, ఆ మంచం మీద కూర్చున్నది ఎవరు? పరమశివ పర్యంక. ఆ పరమశివుడు ఉన్నాడు, సదాశివుడు. ఆయన యొక్క పర్యంకము ఒడియందు నిలయాం, నిలిచినటువంటి స్థిరమైనటువంటిది ఎవరు? ఒకళ్ళ అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు ఎవరో తెలిసిన చిదానంద లహరి. ఇక్కడ గొప్ప మాట వేసేసాడు. చిదానంద లహరి, నిర్గుణ పరబ్రహ్మ అని చెప్పేసేసాడు. చిత్ ఆనంద లహరి, చిత్తు జ్ఞానపూర్వకమైనటువంటి ఆనందములనేటువంటి తరంగములను ఇచ్చేటువంటిది అని అర్థం. ఈ ఆనంద తరంగాలు 1, 2 లెక్కలేనండి. అటువంటి ఆనందము అంతా బ్రహ్మానందము
ఉన్నటువంటి ఒక స్వరూపము ఉన్నది. ఎక్కడ ఉన్నది? శివుని యొక్క అంకం మీద కూర్చొని ఉన్నది. ఆమె నాకు ఎలా కనపడుతున్నది అంటే చిదానంద లహరి అని. ఎవరికి అట్లా కనపడుతున్నది అంటే శంకరులకు. శంకరులు చెప్పినటువంటిది. శంకరులకి ఆ జ్ఞానస్వరూపిణి అమ్మవారు కనపడుతున్నది. చిత్ ఆనందము, చిత్ జ్ఞానపూర్వకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అది అనగా జ్ఞానమే ఆనందము మనకి. అది అటువంటి అమ్మవారు ఉన్నది. పర్యంక నిలయం అయితే ఉంటే ధన్యాహ కతిచన ధన్యాహ, కొంతమంది ధన్యాత్ములు, కొంతమంది అని చెబుతున్నారు, అందరం చెప్పట్లా. అంటే ఏంటనమాట, ఆ మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళను కతిజన కొందరు, ధన్యాహ ధన్యాత్ములు త్వాం నిన్ను భజంతి సేవిస్తూ ఉన్నారు. ధన్యాహ అంటే ఇదిగో యోగ సాధకులు లేక భక్తులు, వాళ్ళు నిన్ను సేవిస్తూ ఉన్నారు. భజంతి సేవిస్తూ ఉన్నారు. నీ పేరేంటంటే చిదానంద లహరి అమ్మవారు అని మనకు ఇందులో సౌందర్య లహరిలో వచ్చినటువంటిది అనమాట. ఈ రావటానికి ఏంటంటే సుధాసాగర మధ్యస్థ అనేటువంటి నామాన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు శంకరులు. అలానే మనకు సౌందర్య లహరిలో ఎక్కడెక్కడ ఏ ఏ శ్లోకాలకి ఏ ఏ నామాలు ఎక్కడెక్కడ జత అవుతాయో కూడా మనకి పుస్తకంలో కూడా ఇచ్చాం, ఒకసారి అధ్యయనం చేసుకోండి. అట్లనే మీరు సౌందర్య లహరి కూడా పారాయణ చేయొచ్చు. ఒకసారి ఒక రోజు పెట్టుకోండి, సౌందర్య లహరి పారాయణ పెట్టుకోండి. 100 శ్లోకాలు చదవటానికి మహా అయితే మీకు 40 నిమిషాలు. 100 శ్లోకాలు చదవటానికి లేకపోతే గంట అనుకోండి సౌందర్య లహరి పారాయణ. ఆ పారాయణ చేసేవాళ్ళు ఒక 10 మంది. ఏదో ఒక శుక్రవారం, ఎక్కువగా వీకెండ్ ఎక్కువగా కానీ కుదరదు అమెరికా వాళ్ళకి, వీకెండ్ కాబట్టి వీకెండ్ లో పెట్టుకోవచ్చు. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటంటే దానిలో చెప్పేటువంటిది ఏంటంటే అన్నిటికన్నా అన్ని కలిసినటువంటిది అనమాట. ఏది సౌందర్య లహరి సమస్తమైనటువంటి బ్రహ్మ పదార్థం అంతా, మన విష్ణువు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, ఆ దేవతలు ఈ దేవతలు సమస్త దేవతలు వస్తారు. అది అన్ని వచ్చేస్తాయి. అట్లా అందరూ ఉన్నారు. అందుకు అదిగాక అందులో విజ్ఞానపూర్వకమైనటువంటి సైన్స్, చాలా మంది తెలియనిది ఏంటంటే దానిలో సైన్స్ ఉంది. దానిలో సైన్స్ ఉంది అని అంటే దీనిలో ఉంది సైన్స్. దీనిలోనంటే లలిత రహస్యనామాల్లో 3 వంతులు సైన్స్ ఉంటుంది, విజ్ఞానపూర్వకమైనటువంటి సైన్స్ ఉంటుంది. ఈ సైన్స్ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టారు. ఇది అసలు ఒక పెద్ద టెక్స్ట్ బుక్, సైన్స్ టెక్స్ట్ బుక్ ఇది. పైకి ఏమైనా కనబడుతుంటుందని అంటే ఇది దేవుళ్ళని, తర్వాత ఏదో మంత్రాలని రకరకాలుగా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ వాస్తవానికి లోపల ఉంది అది. ఎందుకంటే మనకి అలా అంటే గాని దైవభక్తి అనేటువంటిది ఉంటే గాని వాడు మనసు పెట్టాడు. అది అట్లా అనమాట. అందుకే ఇందులో ఇప్పుడు దా చెప్పుకున్నదంతా కూడా సుధాసాగర్ మధ్యస్థ చెప్పుకున్న దానికి కూడా అంత యోగమే. యోగం ద్వారా పరబ్రహ్మమును దర్శించటము అది చెప్పింది. ఆ పరబ్రహ్మాన్ని దర్శించేటువంటి వాడు ఎలా ఉంటాడు ఏమిటనేటువంటిది మనకు ఇందులో ఆ గీతలో కూడా ఆ యోగం అనేటువంటిది చెప్పాడు. యోగానికి లక్షణం చెప్పాడు. యోగానికి లక్షణం చెప్పాడు అనమాట. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రైవాం ప్రసాదేన బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రైవాం ప్రసాద్. ఇక్కడేమో యోగస్థ కురు కర్మాణి అని చెప్పాడు. దానికి ముందు చెప్పినటువంటిది ఏమిటనంటే యుక్తాహార విహారస యుక్త చేష్టస్సు, అంటే యోగానికి ఎలా అయితే లక్షణాలు కావాలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా యోగం. సహజంగా యోగం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో కాషాయ వస్త్రాలు కుట్టుకొని తిరగాలి అది ఇది అనుకుంటారు. కాదు, యోగం అంటే అసలు అది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జ్ఞానం సంపాదించాలనేటువంటి ఒక ఆసక్తి మనకు ఉంది. ఈ ఆసక్తి ఉండటం వల్ల ఏం చేస్తాం, రోజు 1 గంట సేపు ఆ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు కొంచెం కొంచెం అర్థం అవుతుంటుంది. అర్థమయ్యే కొంచెం కొంచెం ఆనందం కలుగుతూ ఉంటుంటుంది. ఇది యోగం. ఎక్కడో
మన అక్కడ ఏదో యోగం అని చెబుతున్నారు చూసి ఇది ఒక యోగం. అది మళ్ళీ ఇంకొక యోగం చెప్పాలి అని అంటే ప్రాణాయామ యోగం. ఇవన్నీ ఏంటి యోగాలు. అందుకనే భగవద్గీతలో ఏం పేరు పెట్టాడని అంటే అన్నిటికీ కూడా యోగాలని పేరు పెట్టాడు. రకరకాల యోగాలు భగవద్గీత చాప్టర్స్ లో రకరకాల యోగాలు. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఏంటంటే భగవద్గీత వాస్తవంగా దానిలో హెడ్డింగ్లు అసలు పెట్టలా. వ్యాసుల వారు హెడ్డింగ్లు పెట్టలా. ఇది ఇన్నో అధ్యాయం ఇది ఇన్నో అధ్యాయం అని చెప్పుకుంటూ పోయినాడు అంతే. అంతేగాని అర్జున విషాద యోగం సాంఖ్యయోగం అని ఆయన పెట్టలా. మరి ఎట్లా వచ్చినాయి అండి అని అంటే శంకరులు ఈ భగవద్గీత భాష్యం రాసేటప్పుడు ఆయన పేరు పెట్టాడు. ఆయన పేర్లు పెట్టింది ఏది ఇది యోగము. ప్రతిదానికి కూడా యోగము 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 యోగం అని పెట్టుకుంటున్నారు. జ్ఞానయోగము కర్మయోగము అట్లా ఈ విధంగా అది అనమాట. కాబట్టి మనం రకరకాల యోగాలలో ఉంటాం. ఈ యోగాలన్నీ కూడా దేనికి అయ్యానంటే మన జీవన విధానంలో పురోగతి అనగా అర్థం ఏంటి, ముందుకు వెళ్ళటము. దానికోసం రకరకాల యోగములు. ఇది ఒక జ్ఞాన యోగము. ఇది ఆ తర్వాత ప్రాణాయామ యోగము. అట్లా ఇవి రకరకాల యోగాలు. అది అనమాట ఇది. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఆ యోగంలో ఉండేటువంటి వాళ్ళు అమ్మవారిని దర్శిస్తారు అని చెబుతున్నారు. ఇట్లా అయిపోయిన తర్వాత 62లో ఒక గొప్ప విశేషం చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అంత క్రితం అమ్మవారి పేరు చెప్పమంటే శివ అని చెప్పాడు. శివ అని చెప్పాడు. శివ ఒక దీర్ఘం పెట్టాడు. శివ అన్నాడు. ఆ శివ అని చెప్పి దానిలో ఏంటనమాట, అయ్యవారు కూడా కూర్చున్నాడమ్మా అని చెప్పేశాడు. అయిపోయింది. అంటే అభేదంతో చెప్పేశాడు. శివ శివ దీర్ఘం తీసేశాడు. దీర్ఘం తీస్తే అయ్యవారైనాడు. దీర్ఘం పెడితే అమ్మవారైంది. ఒక పదంలోనే ఇద్దరు వచ్చేసారు. అభేదం ఇక్కడ మారింది. 62వ నామం దగ్గర మారింది. ఇక్కడ ఏమిటంటే దీనిలో కామాక్షి అన్నారు. అది కామాక్షి అనేటప్పటికీ ఎక్కడ ఉరిగెత్తుతామంటే కంచికి ఉరిగెత్తుతాం. ఈ కామాక్షి అనేటువంటి విశేషం చెబుతున్నాను. ఈ అమ్మాయి అక్కడ మనకి మాధవ కూడా ఉంది చెబుతున్నా. ఇందులో కామాక్షి కంచి కామాక్షి. ఈ కామాక్షిని గురించి మూక శంకరులు 5 శతకాలు రాశారు. 5 శతకాలు రాస్తే 5 శతకాల్లో మొదటి శతకం ఆర్యా శతకం. ఆర్య అంటే అమ్మవారి పేరు ఒకటి, పూజ్యురాలు అని అర్థం అనమాట. ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే ఆర్య అనేది ఒక ఛందస్సు ఉంది. ఛందస్సు అనమాట. ఛందస్సు అంటే మీకు తెలుసు కదా, పురుల హూలు గణాలు అది తెలుసు కదా. అది ఆ ఆర్య ఛందస్సు అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏమొస్తుంది అని అంటే అమ్మవారు అని అర్థం. ఎట్లయితే గాయత్రి అన్నారో అట్లనే సేమ్ గాయత్రి అనేది ఒక ఛందస్సు పేరు. ఆ పేరుతోటి అమ్మవారి పేరు పెట్టారు. అట్లా అనమాట. అక్కడ ఉన్నది కామాక్షి అమ్మవారు. ఆ కామాక్షి అమ్మవారిని గురించి ఆర్య శతకంలో 100 పద్యాలు రాశారు మూకశంకర్లు. ఆ 100 పద్యాలు ఎలా ఉంటాయి అని అంటే మనకు మరలా ఇంకొక సౌందర్యలహరి. అంటే అర్థం ఏంటంటే అసలు ముందు వచ్చిన పుస్తకం ఏదేనంటే ఆర్య శతకం వచ్చింది. మూకశంకర్లు ముందున్నారు, శంకర్ల కన్నా ముందున్నారు అని వీళ్ళు కంచి పీఠం వాళ్ళు చెప్తారు. కంచి పీఠం వాళ్ళు అనేది ఏంటంటే మూకశంకర్లు ముందే ఉన్నాడండి అని అన్నారు. 550లో ఉన్నాడు. ఈ నెట్లో కూడా కొన్ని చోట ఉంది అట్లా అనమాట. మిగిలిన వాళ్ళు అంటారు అదే కాదండి శంకర్ల తర్వాత వచ్చాడండి అని చెబుతారు కొంతమంది. అంటే అభిమానం, వాళ్ళని ఎవరు అభిమానం దగ్గర చెబుకుంటారు. తర్వాత సంగతి తర్వాత. సరే, ఏదైతే మూకశంకర్లు అనే ఆయన ఉన్నాడు. ఆయన కంచి పీఠాధిపతి. ఆయన 500 శ్లోకాలు రాశారు మోక పంచశతి. ఇది దీనిలో మొట్టమొదటిది ఆర్య శతకము. ఆర్య శతకాన్ని ఒక 2 నెలల పాటు
సుమారు ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాలు అయింది. అప్పుడు చెప్పాను అనమాట. ఇది మీకన్నా ముందు బ్యాచ్, అమెరికా బ్యాచ్ వాళ్ళే. అప్పుడు చెప్పినప్పుడు ఆ పద్యాలన్నింటిని కూడా, శ్లోకాలన్నింటిని కూడా మాధవి పాడింది. నేను అదే రాత్రి గుర్తుకొచ్చింది. ఆ పాడిన శ్లోకాలన్నింటిని కూడా మనకు బాలాజీ గారికి పంపించేస్తే ఆయన దీనిలో పెట్టేస్తాడు. అదొకటి. రెండో విషయం ఇంకోటి చెప్తున్నాను. ఎవరో నాకు, అంటే మీరు కాదలే, ఎవరో అజ్ఞాన వ్యక్తులు మీ మూక పంచశతి పుస్తకాన్ని నేను పాడి దాని యొక్క తాత్పర్యం అంతా చెప్పి ఆడియో చేస్తానండి సార్, ఒక పర్మిషన్ ఇవ్వండి అని పెట్టారు. అప్పుడు నాకు మాధవ్ గుర్తుకొచ్చింది. అరే, ఈ మాట ఇదివరకే మాధవ్కి చెప్పాల్సింది, అడగాల్సిందే. అట్లా అనమాట. అందుకని ఆ మోక పంచశతిని శ్లోకం పాడి దాని కింద తాత్పర్యం రాసి ఉన్నది. అర్థం చెప్పక్కర్లే, తాత్పర్యం ఉంది. శ్లోకం పాడి దాని కింద తాత్పర్యం మొత్తం. అంటే ఇప్పుడు ఇది వరకు ఆర్య శతకంలో కేవలం శ్లోకాలే చదివాం, తాత్పర్యం చెప్పలా. తాత్పర్యం కూడా దానిలో ఉన్నది. అట్లా మొత్తం ఒక్కొక్క శతకం తయారు చేసి పంపించేది, డ్రైవ్ లో పెట్టేస్తారు. అది శాశ్వతంగా ఉండిపోతాయి. అదనమాట శ్లోకము. అదనమాట. అందులో ఆర్య శతకంలో ఉన్నటువంటి ఆ పాఠం చెప్పినంత కాలం, ఆర్య శతకం చెప్పినంత కాలం ఏమనిపించింది అని అంటే, కంచి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయా లేవో చూసి రావాలి అనిపించింది. అంటే ఇప్పుడు కంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏం కనపడవు, కంచి వెళ్ళిన వాళ్ళకి ఏం కనపడవు. నాకు మొన్న కంచి వెళ్ళినప్పుడు పాఠం చెప్పాం కాబట్టి నేను ఒక విషయం కోసం అన్వేషణ చేశాను. అక్కడ వాళ్ళని కూడా అడిగా, ఏమో ఇక్కడ ఒక నది ఉండాలి, ఉన్నదా అని అంటే, ఆ నది లేదు, ఏం లేదండి అని అన్నారు. అని అంటే తర్వాత ఎక్కడి నుంచి, మెడ్రాస్ నుంచేమో ఎక్కడి నుంచో వస్తుంటే, అట్నుంచి వస్తుంటే కంచి రావటానికి మధ్యలో సుమారు 1 కిలోమీటర్ ఒక వంతెన వచ్చింది. దాని కింద ఒక నది ఉంది. ఆ నదికి ఈ కంచికి మహాది 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అది కంపా నది. అంటే ఎక్కడి నుంచి ఉందనంటే, కంచి అక్కడ 10 కిలోమీటర్ల దూరం నుంచే ఉన్నది కంచి. అప్పుడు పల్లవుల కాలంలో కంచి. ఇప్పుడు వాళ్ళు తమిళ్లో ఏదో పేరు పెట్టుకున్నారు ఆ నదికి. అప్పుడు ఆయన కంపా నది అని పేరు పెట్టాడు. అదనమాట. అట్లా అనమాట. ఆ విధంగా అట్లా ఆ కామాక్షి ఉన్నటువంటి కంచిలో చాలా దేవతలు ఉన్నారు అని మనకు ఆర్య శతకంలో వచ్చింది. ఇన్ని దేవతలు ఉంటే అన్ని దేవతలకు ప్రధాన దేవత ఎవరంటే కామాక్షి. ఆ కామాక్షి దేవతని అప్పుడు పల్లవులు రాజధాని కంచి వాళ్ళు అమ్మవారిని సేవించారు. ఇది అర్థం. అది ఆర్య శతకం. అదే ఆ ఆర్య శతకంలో ఉన్నటువంటి కామాక్షి. అయితే ఈ కామాక్షి అనే పేరు మొట్టమొదటి ఎక్కడ ఉన్నది అని అంటే లలితలో ఉంది. లలితలో ఉన్నటువంటి ఈ నామాన్ని అక్కడ అమ్మవారి పేరుతోటి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు మనకి ఏం చెబుతుంటారంటే అష్టాశక్తి పీఠాలు అని చెబుతుంటారు. అష్టాశక్తి పీఠాల్లో కంచి కూడా చెబుతుంటారు. అట్లా అదే అదనమాట. అలానే ఇంకొకటి, ఈ కంచి అనేటువంటిది కూడా సప్త అయితే ఏమిటంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక ఉన్నాయి కదా. 7 పురి, ద్వారావతి ఏవ సప్తైతే మోక్షదాయిని. ఈ 7 మహానగరములలో అమ్మవారు ఉన్నారు అని చెప్తున్నారు. అయోధ్య అంటే రామచంద్రమూర్తి ఉన్నా కానీ అమ్మవారే అని చెప్పుకోవటం. మధుర, సరే మధుర తెలిసింది, మధుర మీనాక్షి. మధుర మాయ, ఇది మాయ అంటే ఇది ప్రయాగ అయి ఉండొచ్చు. ఇది ప్రయాగ. కాశీ తెలిసేసిందే, కంచి తెలిసిందే, అవంతిక తెలిసిందే. ఇలా ఈ విధంగా ఈ మనకు అప్పుడు కాలంలో, ఎప్పుడో పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో పెద్ద పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి ఈ 7 సప్త నగరములు, ఇక్కడ అమ్మవారి యొక్క దివ్య శక్తులు ఉంటాయి. ఒక్క విశేషం మాత్రం ఉన్నది. ఏమిటంటే తెలుసుకోవాల్సిన జనరల్ సహజంగా, ఒక భూమిలో భూమిని మనం అందరం చూసాం పలు రకాల, ఎక్కువగా పల్లె ప్రాంతాలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంటుంది. అందరికీ ఈ టౌన్లో, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏం తెలియదు అసలు.
ఈ భూమి ఏంటంటే చౌడు భూములు అనేవి ఉంటాయి, మనం చూసింటాం చౌడు భూములు. దానికి పంటలు ఏం పండవు అక్కడ, దాన్ని వదిలేస్తారు. నేను చూసి మాకు బాగా గుర్తు, మేము చదువుకుంటూ వెళ్తుంటే చౌడు భూములు తెల్లగా ఉప్పు ఉప్పు ఏరుకోవచ్చు అట్లుంటుంది చౌడు భూములు. తర్వాత ఇంకొక భూములు ఉన్నాయి, ఇంకొకటి పంట సంవత్సరానికి మహాబణికి ఒక పంట పండుతుంది, అందుకన్నా పండదు. దాన్ని తొవ్వ చేను అని అంటుంటారు, ఇంకో రకరకాల పేర్లు పెడుతుంటారు. ఇంకొక చేను ఉంటుంది నల్ల రేగడి, ఆ భూ బ్రహ్మాండంగా పండుతుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని భూమి అంటామా అనవా? ఈ చౌడు భూముల్ని భూమి, ఇది మొత్తం భూమిలో ఉన్నటువంటిదే కదా మొత్తం. అట్లనే ఈ భూమి మీద దివ్యమైనటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ భూమి మీద కొన్ని దివ్య శక్తులు ఉన్నాయి. ఎక్కడ ఆ దివ్య శక్తి ఉన్న చోట ఆ మనిషి యోగం చేసినా, తపస్సు చేసినా, యాగం చేసినా, ఏం చేసినా గొప్ప ఫలితం సంభవిస్తుంది అనేటువంటిది మహర్షులు కనిపెట్టారు. దాని ప్రకారంగా ఈ ఆలయాలన్నీ వచ్చినాయి, పెద్ద పెద్ద ఆలయాలన్నీ రావటానికి మూలం అది. అక్కడ ఆలయాలు ఎట్లా అంటే ఒక్కోళ్ళు ఒక్కోది, ఏ ఆలయమైనా సరే పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి, అమ్మవారి ఆలయమైనా సరే అయ్యవారి ఆలయమైనా సరే మొత్తం మీద అక్కడ ఏర్పాటు కావడానికి మూలమైనటువంటి అది విశేషం. భూమిలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఇది అనమాట. ఆ శ్రీశైలం మహానందిలో చూశాను నేను, నంది నోట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. నంది నోట్లో నుంచి నీళ్లు ఎట్టుంటాయి, పల్సంగా ఉంటాయండి, తీయగా ఉంటాయి, పల్సంగా ఉంటాయి నీళ్లు. ఎట్ట వస్తున్నాయి ఏమిటంటే అక్కడ పోయి చూసి ఏం కనపడదు. ఎలా వస్తున్నాయి ఏమిటి అని చూస్తే భూమిలో ఒక స్ప్రింగ్ పైకి తన్నేటువంటి ఒక మనకంటే పంపులాగా పైకి నీళ్లు వస్తుంటాయే, అలా ఊట ఒకటి అక్కడ ఉన్నది, అది దివ్య శక్తి. అది దివ్య శక్తి. మరి అన్ని చోట్ల లేదే, అన్ని చోట్ల లేదే, ప్రతి చోట ఉండాలిగా. ఇంకే నీవు అనుకున్న చోటల్లో ఉండాలిగా, ఉన్నదా లేదుగా. అక్కడ ఒక దివ్య శక్తి ఉన్నది. అదే మన వాళ్ళు చెప్పింది, ఆ దివ్య శక్తిని ఆరాధించటమే. అక్కడ దివ్య శక్తిని ఏమనుకున్నారు, ఆ శివలింగం పెడదాం అనుకున్నారు, పెట్టేశారు. అది అట్లా అనమాట ఇది. కాబట్టి ఇవన్నీ ఈ భూమి మీద ఉండేటువంటి చాలా దివ్య శక్తులు ఉంటుంటాయి, ఇది అర్థం అనమాట. అందుకనే పంటలు కూడా చూడండి, కండ కలిగినటువంటి భూమి నుంచి వచ్చిన పంట ఉన్నది చూశారు, అది బాగా శక్తివంతమైనటువంటి విత్తనాలు. మీకు ఈ విషయం కూడా గుర్తుకొస్తుంటుంది, మనం ఎక్కువగా చూస్తుంటే కూడా ఈ బలం లేని చోట కనుక మొక్క పెడితే ఆ కాయలు 4 కాయలు కాసి ఎండిపోతుంది, మనం చూస్తుంటాం. అది అదే అనమాట. అందుకని ఈ భూమి అనేటువంటిది చాలా దివ్యమైన శక్తులతోటి ఉన్నటువంటిది. ఆ దివ్య శక్తులు ఉన్న చోటనే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు, 18 శక్తి పీఠాలు ఉన్నాయి. అక్కడ కూర్చొని మనకు వచ్చినటువంటి ఏదో మంత్రం వచ్చు అనుకోండి, ఏదో బాలా మంత్రం వచ్చు, లేకపోతే ఏ మంత్రం రాలేదయ్యా నీకు చివరికి ఏం రాకపోతే నమో నారాయణాయ వచ్చు, నమ శివాయ అనుకుంటూ కూర్చో 5 నిమిషాలు. ఏమిటంటే అక్కడ ఏ మంత్రాన్ని ఎట్లా ఏమైనా సరే జపించినా కానీ అమ్మవారి అనుగ్రహం వస్తుంది. అయితే మంత్రం దీక్ష తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మంత్రాన్ని ఒక 5 నిమిషాలు కూర్చొని జపం చేసుకుంటారు. అక్కడ దివ్య శక్తులు ఉన్నటువంటి ప్రదేశాల్లో, అష్టాశక్తి పీఠాలలో ఇది అర్థం అన్నమాట. అలా ఉంటారన్నమాట. ఇది అని ఈ విధంగా కామాక్షి అనేటువంటి అమ్మవారు గురించి చెబుతున్నాం అనమాట. ఇది దీనిలో విశేషమైనటువంటి కూడా, దీనిలో మనకు ఇంకా చాలా గొప్ప విశేషమైన కామాక్షి అమ్మవారిని గురించి కూడా మూకశంకరులు చెప్పారు. ఈ మూకశంకరులు కా అనే అక్షరంతో ప్రారంభిస్తారు. ఏది ఆర్య శతకాన్ని కా అనే అక్షరంతో ప్రారంభిస్తారు. కా అంటే అర్థం అంటే పరబ్రహ్మము అని అర్థం. అది క అని. ఆ కా అనే అక్షరం శ్రీ విద్యామంత్రంలో మొట్టమొదటి బీజాక్షరం. శ్రీ విద్యామంత్రంలో మొట్టమొదటి బీజాక్షరం క. అది ఆ పరబ్రహ్మంతో ఆ మొత్తం మీద దానిలో ఉంటుంది అనమాట. ఇది అదనమాట. దీనిలో మోక పంచశతి ఇదనమాట. దీనిలో గొప్ప విశేషమైనటువంటిది కంచి పీఠాధిపతి. దీనిలో మీకు ఆర్య శతకంలో ఉన్నటువంటివి, వీటిలో విశేషాలు కూడా కొన్ని శ్లోకాలు ఇచ్చాను అనమాట. ఇవి కొంతమంది నిన్ను అడిగారు, ఏమిటంటే మోక పంచశతిలో ఉన్నటువంటి
ఏమిటంటే శ్లోకాలు 500 శ్లోకాలు, ఒక 100 శ్లోకాలు, అట్లా 5 భాగాలుగా. అది కేవలం పారాయణ చేసుకోవడానికి పుస్తకాలు కావాలండి అవి అని అంటే అట్లా లేదు, పుస్తకం అంతా ఉంది అని చెప్పారు. అవి కొంతమంది అడుగుతున్నారు, అవి వేద్దాము అని ప్రింట్ అని నేను అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు పారాయణ కోసము అని. అది 100 పద్యాలు అనమాట, అది 100 శ్లోకాలు, అది అనమాట. ఇది మోక పంచాయతీ, అది ప్రయత్నం చేద్దాం. అది కాబట్టి కామాక్షి అమ్మవారిని గురించి గొప్ప విశేషమైనటువంటిది. మనం మేము వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడ కుదరలేదండి. ఏదో అటు చూసాం కానీ నేను అనుకున్నంత ఇదిగా విశేషమైనటువంటి చూడలేకపోయాను. అది కామాక్షి అమ్మవారిని అనమాట. అది అందుకే మనకు బొమ్మల్లో కూడా కనబడుతూ ఉంటుంది అనుకోండి. కామాక్షి. అక్షి అంటే కళ్ళు, కామ అంటే అర్థం ఏమిటి? కోరిక. అంటే అర్థం ఏంటి? కోరికలు ఏంటి మనకి? మన కోరికలు ఏంటి? అమ్మాయి మంచినీళ్ళు అయిపోయింది. అది కోరికలు అని అంటే మనం ప్రతిరోజు ఆ అర్చనలో కూర్చునేటప్పుడు అన్నిటి కూడా మనం సంకల్పంలో చెప్పేది ఏంటంటే చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అది యోగం. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అంటే 4 విధములైన పురుషార్థాల కోసం ఈ అర్చన చేస్తున్నాను అని చెబుతున్నాం. అవేంటి? కోరికలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. నాకు 4 కోరికలు ఉన్నాయి, అందుకోసం ఇదిగో అమ్మవారు నీకు పూజ చేస్తున్నాను అని అర్థం. అయితే దీనిలో ఆ కోరికలు ఏమిటి? కామ. కామ అంటే అర్థం ఏంటని కోరిక. ఆ కోరికను అమ్మవారు కేవలము అక్షితోటే ఇస్తుంది. అక్షి అంటే కన్ను. కంటితో అలా చూసిందంటే నీకు 4 పురుషార్థాలు వచ్చినాయి, ఇది అర్థం. 4 పురుషార్థాలను అమ్మవారు కంటితోనే ఇస్తుంది. కామాక్షి. మీనాక్షి ఇంకొకటి ఉన్నది, అది నీలో లేకపోయినా మధుర మీనాక్షి ఉంది. అక్కడ మధుర మీనాక్షి దగ్గరేమో కంటితోటే నిన్ను పోషిస్తాను. పోషించడం అంటే అర్థం ఏమిటి? అన్నం పెట్టడమే కాదు, నిన్ను అన్ని విధాలా రక్షిస్తూ ఉంటుంటాను, అది అర్థం. అది నువ్వు ఎక్కడికి పోతున్నా, కారులో పోతున్నా, విమానంలో పోతున్నా, ఏమని సరే విమానం పడ్డా అందరు పోయినా నువ్వు మాత్రం ఉంటావు, అది అంత ఇది అనమాట. అది అనమాట మీనాక్షి అనే పదానికి. అంటే నిన్ను పోషణ చేయటం నా బాధ్యత అని మీనాక్షి. కామాక్షికి ఏమో చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేస్తాను. 4వదైనటువంటి పురుషార్థం ఏంటది? మోక్షము. ఆ మోక్షం కూడా నా దగ్గరే ఉంది. ఈ మోక్షం పొందడానికి మొత్తం ఎన్ని? 4వ మెట్టు మోక్షము. 3 మెట్లు ఉన్నాయి, ఆ 3 మెట్లు ఎక్కువ. ఆ 3 మెట్లు ఎక్కటం కూడా నేనే శక్తినిస్తా అని అర్థం. ఇది ఇంత ఇస్తాను నేను కాబట్టి అర్థం చేసుకొని ఆర్యా శతకాన్ని ఇందులో ఏం చెప్పారు అనేటువంటి చూడండి. ఇందులో ఏం చెప్పారు, దీనిలో గొప్ప విశేషము అని చూస్తే అప్పుడు మనకి అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా అర్థం అవుతుంది. ఆర్యా శతకంలో విశేషంగా ఉంటుంది. చక్కగా ఒకళ్ళు పాడుతున్నారు అనుకోండి, పాడుతుంటుంటే అది ఏంటనమాట, అది ఒక చిలుక ఉందనుకోండి. ఒక ఉదాహరణ, ఒక పంజరం చిలక మీరు చూశారు కదా, పంజరం చిలక ఇదంతా చూశారు. ఆ పంజరంలో పెడతాడు ఆ చిలకని వాడు. పెట్టి వాడు ఏం చేస్తాడనంటే డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి దాని ముందు ఏం పెడతాడంటే ఒక అరటిపండు పెడతాడు. అరటిపండు పెట్టి ఆ తినరానని ఆ చిలకని, అది లోపల నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అరటిపండు పొచ్చుకుంటుంటుంది. ఇది మనం దృశ్యం చూస్తూ ఉంటుంటాం. ఈ దృశ్యాన్ని ఎలా చెప్పారనంటే మూగశంకరులు గళ పంజర సుఖీ, వాళ్ళకి అర్థం చెప్పేదాంట్లో గళ పంజర సుఖీ. సుఖీ అంటే చిలుక. ఈ చిలుక ఎక్కడుందయ్యా
నీకు బయటికి ఏంది పంజరంలో కనబడుతున్నది. మరి ఇక్కడెక్కడ ఉన్నది అంటే గళ పంజర, గళం అనేటువంటి పంజరము. అది ఈ కంఠం అనేటువంటి పంజరం. పంజరం చూశారుగా మీరు, ఎటు పోవడానికి లేదా పంజరంలో, అటు ఇటు ఇనుప చోవలు ఉంటాయి. కాబట్టి నీ గళము కంఠం అనేటువంటి ఆ పంజరంలో ఒక చిలుక ఉన్నది అని అర్థం. చిలుకని ఎందుకు దాంతో చెప్పాడు పోలిక, చిలుకతోటి ఎందుకు పేరు చెప్పాడు. చిలుక యొక్క లక్షణం ఏంటి? చక్కగా మాట్లాడటం ఒకటి. చిలుక కూస్తున్నది అంటే వినబుద్ధి వేస్తున్నా అయితే మనకు బాగుంది కానీ అని అంటాం. అదే కాకి వచ్చి కావు కావాలి దాన్ని కర్ర తీసుకూడదాం. కాకి దీనికి ఎంత తేడా ఉందో చూసుకోండి. అది చిలుక వచ్చిందా కానీ అని అంటాం, ఇంకా వాడు అనిపిస్తుంది. అందులో విశేషం ఏంటి? ఆ చిలుక ఏం తింటుంది అయ్యా అంటే సాత్విక ఆహారం, పండు మాత్రమే తింటుంది, ఉండదు తింటుంది. అంత సాత్వికమైనటువంటిది. ఆ సాత్వికమైనటువంటి ఆ చిలుకలో నుంచి వచ్చేటువంటి ఆ కంఠంలో నుంచి ఏం వస్తాయి అంటే పరబ్రహ్మముకు సంబంధించినటువంటి ఆ సత్వగుణానికి సంబంధించినటువంటి మాటలే వస్తాయి, జ్ఞానపూర్వకమైన మాటలే వస్తాయి. అది అర్థం. జ్ఞానపూర్వకమైన మాటలే వస్తాయి ఆ చిలుక. అదే కాకి ఉందనుకో, కావు కావు వరుస్తుంది అనుకోండి, కాకి దీని దుంపగా అన్ని తింటుంది. అది మాంసాహారి, ఆహారి, ఈ హారి, అది ఇది నాకేం అక్కర్లేదని మొత్తం దింపారేస్తుంది. కానీ చిలక అది కాదు. ఇది కేవలం శుద్ధ సత్వ గుణముతోటి ఉన్నటువంటిది అనమాట. అటువంటి ఆ చిలకలో నుంచి వచ్చేటువంటివి ఎటువంటి వస్తాయి? జ్ఞానపూర్వకమైన తత్వపరమైనటువంటివి వస్తాయి. అది అర్థం. అది దానిలో గళపంజర సుఖి అని ఒక పదం వస్తుంది అనమాట, దానిలో ఆర్య శతకంలో అనమాట. అది ఇదంటే ఏంటనమాట, చెప్పుకుంటుంటే మనం చెప్పుకుంటూ పోతుంటే ఈ మొదలు పెడితే సాయంకాలం దాకా చెబుతుంటారు. అందుకని కాబట్టి ఈ సందర్భంలో కామాక్షి అనేటువంటి విశేషాన్ని గురించి చెబుతున్నాం. ఇందులో మనకు వచ్చే వారం ఈ కామాక్షి కామదాయిని దగ్గర దగ్గర అయిపోయినట్టు అనుకోండి. అసలు కథ మనకు భండాసుర వధ వస్తున్నది. ఈ భండాసుర వధ అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. భండాసుర వధ, ఈ భండాసుర వధ అర్థం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం అంతా పోయినట్టే. మొత్తం ఉపనిషత్తులన్నీ వచ్చి కూర్చుంటాయి దీనిలో. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.